నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అఖండ 2 రిలీజ్ గురించి అసలు ఈగర్‌గా ఫ్యాన్స్ అయితే మాత్రము నిద్రలేని రాత్రులు అనుకోండి అట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఒక కన్క్లూజన్‌కొచ్చింది 12న రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. అయితే ఈ రిలీజ్ వెనుక ఏం జరిగింది అసలు? అండ్ అట్ ద సేమ్ టైమ్ నారా లోకేష్ గారు కూడా దీనికి హెల్ప్ అయ్యారు బాలకృష్ణ గారికి అని చెప్పేసి వార్త వినిపిస్తుంది. సో మీరేమంటారు అసలు? ఎట్లాగిది సాల్వ్ అయిందని అనుకోవచ్చు? ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారా లేదా అనేది అనవసరం అండి. ఇప్పుడు లోకేష్ గారి పేరు అనవసరంగా బదనాం చేస్తున్నారు నన్నడిగితే. ప్రతిదానికి ఆయన పేరు తీసుకొచ్చి ఒకవేళ నిజంగా ఆయన వెనకాలుండి బాలకృష్ణ గారు మావయ్య కాబట్టి ఏమన్నా చేశారా అనుకోవచ్చు మనం. చేసినా కూడా అది ఇప్పుడు ఇమ్మెటీరియల్ అని నేను అనుకుంటా. ఎందుకంటే మనం లేటెస్ట్‌గా చూసాము. ఇండిగో వ్యవహారంలో అర్నాబ్ గోస్వామి అతని డిబేట్‌లో ఎంత గొడవ జరిగిందో అనవసరంగా లోకేష్ పేరు తీసుకొచ్చి దాని మీద రచరచ చేసి రామ్మోహన్ నాయుడుని టీడీపీ మినిస్టర్ అని ఇవన్నీ అవసరమా? అవును. ఇప్పుడు టీడీపీ బీజేపీ కాదు కదా, అతను ఒక కేంద్ర పౌర విమానయాన మంత్రి. అతను అంతవరకే మాట్లాడాలి, పార్టీలు ఎందుకు? అవును. అందుకని లోకేష్ పేరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నా ఉద్దేశం. బికాజ్ అతను ఇంకా చిన్న వయసులో ఉన్నారు. ఇంకో 10 ఏళ్ళు పోయాక ఇవన్నీ భరించేంత సంయమనం అతనికి వస్తుంది. అవును. అతను అలాగని ఇప్పుడేం పొంగిపోవట్లేదు, లేకపోతే అతనేదో పెద్ద ఫీల్ అయిపోవట్లేదు దేనికి అవును. కూడా. హీస్ డూయింగ్ హిస్ జాబ్ వెరీ కూల్ గా అంతా చేస్తున్నాడు అతను. ఇకపోతే ప్రొడ్యూసర్స్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ కూడా మీకు చెప్తారు కదా, ఏదైనా కూడా ముందే మేల్కోవాలి. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో అలా అనుకోకూడదు. ఇప్పుడు వాళ్ళు ఒక సినిమా ప్రొడ్యూసర్స్ గా ఉండి ఈ రకంగా వాళ్ళు అంత నిమ్మక నీరెత్తినట్టు ఉండడం, ఎప్పుడైతే 11 కోట్ల చిల్లరకి కోర్టు చెప్పిందో గతంలో మీరు సెటిల్ చేసుకోండి అని, అప్పుడే సెటిల్ చేసుకుని ఉంటే ఏ 8 కోట్లకు అయిపోయి ఉండేదిగా. దాన్ని ఇంత దూరం తీసుకొచ్చి అది వడ్డీలు పెరిగి చక్రవడ్డీలు పెరిగి 28 కోట్లు అయ్యి మొత్తాన్ని మిగతావన్నీ కలిపి ఒక 70 కోట్లు అయ్యి ఇవాళ మీరు అఖండ సినిమా ఆగిపోవటానికి రీజన్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఈ రోజు ఇంటర్నేషనల్ కూడా మనం తప్పు పట్టక్కర్లా, దే హ్యావ్ టు కలెక్ట్ దేర్ మనీ. కానీ వాళ్ళు అప్పుడు ఏం చేసి ఉండాలంటే, మహేష్ బాబు సినిమా టైంలోనే వాళ్ళు కూడా కళ్ళు తెరిచి ఉంటే అసలు వ్యవహారం ఇంత దూరం రాదు. అప్పుడు వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుని ఇప్పుడు బాలకృష్ణని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఏంటి, అది మనం అడిగేది. సో ఇక్కడ తప్పు అందరిలోనూ ఉంది. సో అల్టిమేట్ గా ఇవాళ ఫీల్ అవుతున్నది బాలకృష్ణ ఫ్యాన్స్. బాలకృష్ణ దీన్ని పెద్ద పట్టించుకోకపోవచ్చు, అది వేరే విషయం. అది కాదు కావాల్సింది అక్కడ. కాకపోతే ఏంటంటే అది ఆ బాధ ఉంటుందిగా కొద్దో గొప్ప. అందులో పాన్ ఇండియా సినిమా 200 కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద బిజినెస్ అయ్యి ఈ రకంగా ఆగిపోతే అది తెలుగు వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు దానికి. అసలు యాక్చువల్ గా ప్రొడ్యూసర్ అనేవాళ్ళు గతంలో ప్రొడ్యూసర్స్ ఎట్లా ఉన్నారు, నాగిరెడ్డి చక్రపాణి కావచ్చు, లేకపోతే హెచ్ఎం రెడ్డి కావచ్చు, బిఎన్ రెడ్డి కావచ్చు, సారీ బిఎన్ రెడ్డి ఆల్రెడీ చెప్పాను, మళ్ళా తీసుకోండి సారీ. ఒక బిఎన్ రెడ్డి గారు కావచ్చు, అంటే నాగిరెడ్డి గారు విజయవాహిని సంస్థ, తర్వాత హెచ్ఎం రెడ్డి గారు కావచ్చు, లేకపోతే భరణి స్టూడియోస్ కావచ్చు, నందమూరి తారక రామారావు గారు కావచ్చు, అంటే వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్. అండ్ దెన్ అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, లేకపోతే ఏవిఎం చెట్టిఆర్ అంతకుముందు, జెమిని, ఇలా వీళ్ళందరూ కూడా కొన్ని నామ్స్ సెట్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళి ప్రతి హీరో హీరోయిన్స్ అనే కాదు, ఏ నటీనటులకైనా ఇబ్బంది కలగకుండా చూశారు. అంటే ఉండాల్సింది అది. నేను అనేది ఏంటంటే, మీరు ఒక ప్రొడ్యూసర్ గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలవాలి. ఇప్పుడు ఫలానా సినిమా ఆగిపోయింది ఫలానా ప్రొడ్యూసర్ వల్ల అనేది మీకు లైఫ్ లాంగ్ అది ఉంటుందిగా. దాని బదులు మీరు ముందే కళ్ళు తెరిచి ఉంటే, ఈరోజు ఇంటర్నేషనల్ తో మీరు ఒక ఒప్పందం చేసేసుకుని, ఓకే అండి ఇగో మాది సినిమా ఇట్లా అవుతోంది, డెఫినెట్ గా వి విల్ పే బ్యాక్ యువర్ ఇది అని చెప్తే ఇంకా గొడవ ఉండేది కాదు, ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు నష్టపోయింది బాలకృష్ణ గారు. మళ్ళా బాలకృష్ణ గారే వీళ్ళందరినీ కూర్చోపెట్టి సెట్ చేసి 50 కోట్లు అరేంజ్ చేసి, అంటే తన సినిమానే కాదు ఒక ప్రొడ్యూసర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన చేశారు. ఫస్ట్ ఆయన కోపం వచ్చిందంటే వస్తుంది, మీరు చెప్పకుండా చేసినప్పుడు. ఇప్పుడు తల్లి తండ్రి అయినా ఎగురుతారు కదా పిల్లల మీద, అంతే. ఇదేం చిన్న విషయమా, 70 కోట్ల వ్యవహారం. ప్లస్ చెప్పకుండా మీరు లాస్ట్ మినిట్ లో వచ్చి అదంతా తప్పు కదా. అది కూడా ఆయన అడిగి ఇవన్నీ జరిగాయి కదండి. అయినా కూడా ఆయన మళ్ళా పెద్ద మనసు చేసుకుని ఒక వాళ్ళందరినీ కూర్చోబెట్టి సెటిల్ చేసి వాళ్ళ 12వ తారీఖు అఖండ 2 రిలీజ్ అవుతుంది. అఖండ 2 తాండవం
ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. సో, ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందండి. అంటే మీరు అడగొచ్చు ఎంత బిజినెస్ చేయొచ్చు, అంటే వసూళ్ళు ఎంత ఎంత వస్తాయి అని, ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఎంత ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ లేట్ చేయొచ్చు అయింది గదా! పాన్ బాగా. ఇండియా గాబట్టని. అయితే ఇప్పుడు ఈ జరిగిన డిలే దీని మీద ఏమి ఇంపాక్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను. హ్మ్. సో, కనీసం 500 నుంచి ఒక 1000 కోట్ల లోపు ఈ సినిమా అయితే బావుంటుందనుంది. కానీ ఏమైతుందో మనకు తెలీదు. అవును. సో, లెట్ అస్ ఎక్స్‌పెక్ట్ అంతే. హ్మ్. ఏది ఏమైనా 'అఖండ 2' అఖండంగా విజయోత్సవాన్ని జరుపుకోవాలని మాత్రం మనం కోరుకోవచ్చు. కోరుకుందాం. ఫాన్స్ గూడా కొంతమంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు పోస్ట్‌లు. లేట్ అయినా గూడాను దిష్టి పోయిందని మేము ఫీల్ అవుతాము. బట్ ఎనీవే 12కి మాత్రం రిలీజ్ అవ్వాలని అదే కోరుకుంటున్నాము కొన్ని అని. మరక మంచిదే అన్నట్టుగా కొన్ని ఆలస్యాలు గూడా మంచివే. అవును. కొన్ని మనకు తెలీదు ఎందుకు హ్మ్. జరిగిందో అది. హ్మ్. 4, 5 తారీఖులు కలిసి రావట్లేదు కాబట్టి, అచ్చి రావట్లేదు కాబట్టి డిసెంబర్ అనేది. హ్మ్. మరి ఆ రకంగా పోస్ట్‌పోన్ అయిందా? అయిందా దేవుడే డిసెంబర్ జేపిచ్చి 12 హిట్ మీకు ఇస్తే. తెలుసు, మీకు గుర్తుండే ఉంటుంది. రజనీకాంత్ బర్త్‌డే కూడా ఆ రోజు. హ్మ్. హ్మ్. ఆ డేట్. అవును. అండ్ మేడం దీనికి సంబంధించిన అఖండ పోస్టర్స్ గూడా శబరిమలలో స్వాములు అక్కడికి పట్టుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ గూడా దేవుడిని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే చూడండి ఇక్కడ నుంచి పోస్టర్స్ కోరుకోండి గానీ, ఇది ఎక్కువ స్లోగన్స్ అవి చేయొద్దు. ఎవరినైనా మనం స్లోగన్ చెప్పేదది. జేయకుండాను. స్లోగన్స్ మాత్రం చేయొద్దు. అంటే లేనిపోని కొత్త ఒరవడిని హ్మ్. తీసుకురావద్దు. ఇప్పటికే వైసీపీ వాళ్ళ వల్ల తెలుగు వాళ్ళంటే అక్కడ కొంచెం చిన్న చూపొచ్చింది. అవును. కాబట్టి దాన్ని మీరు పెద్దది చేయొద్దని మాత్రం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. హ్మ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ.